నిల్వ చేసుకోవాలి. దానితో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఉసిరికాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఉసిరికాయలు, ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, సాయమిరపప్పు, కొత్తిమీర, నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా ఉసిరికాయలు ఎట్లా నిల్వ చేసుకోవాలో తెలుసుకుందాం. శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు పక్కన పెట్టుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మనం ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద తరుక్కోవాలి. ఇక్కడ మన ఉసిరికాయలు చూస్తున్నారు కదా, నాట్ల కింద ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్క పీస్ కింద చేసుకోవాలి. ఈజీగా ఉంటుంది మనం ఇట్లా తరుక్కుంటే. వీటిని అప్పుడు మనం స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. గింజలు తీసేసేయండి. గింజలు తీసి పక్కన పెట్టాలి. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. 10 కాయలైనా, 2 కేజీలైనా, ఎన్ని కేజీలైనా పెట్టుకోవచ్చు. ఇలా ముక్కలు కింద చేసి 2 రోజులు మాత్రం వీటిని నిల్వ చేయాలి. పక్కన ఇలా కట్ చేసేసి ఒక డబ్బాలో పెట్టుకుని 2 రోజులు పక్కన పెట్టేసేయాలి. 2 రోజుల తర్వాత తీసి మీరు తగినంత ఉప్పు, మీరు ఎంత తింటారో మీకు తెలుస్తుంది కదా, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకో 2 రోజులు నిల్వ ఉంచి, ఉప్పు కలిపినాక 2 రోజులు నిల్వ ఉంచి తీసి మనం తర్వాత ఎప్పుడంటే అప్పుడు రోటి పచ్చడి కింద దాన్ని తయారు చేసుకోవచ్చు. అలా చేసిన ముక్కలు నా దగ్గర ఉన్నాయి. నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. చూసారు కదా, మనం నిల్వ చేసుకున్న ముక్కలు ఈ కలర్లోకి మారాయి. వీటిని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. వీటిలోవే కొన్ని తీసి మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రోటి పచ్చడి ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. దీనిలో కొంచెం నూనె వేసుకుందాం. పచ్చిమిర్చి వేయించడానికి సరిపడా పచ్చిమిర్చి వేస్తున్నాం. బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి. చూసారు కదా, ఇట్లా వేగిన తర్వాత పచ్చిమిర్చి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర అందులో వేసి దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. చూసారు కదా, కొత్తిమీర కూడా వేగిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. దీన్ని కొంచెం చల్లారాక మనం రోటి పచ్చడి నూరుకుందాం. ముందుగా రోటి పచ్చడి కోసం రోలు చూసారండి, శుభ్రం చేసుకుని ఇట్లా తడి లేకుండా పొడిగా ఉంచుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లారిపోయింది. ఇప్పుడు మనకి వేడి మీద వద్దు, చల్లార్చినాక పచ్చిమిర్చి వేసి మనం దంపుకోవాలి. దీన్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. మిక్సీలో కంటే మనం రోట్లో నూరుకుంటే రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి కొంచెం నలిగాక కొత్తిమీర వేసి మనం దంచుకోవాలి. దీన్ని పచ్చిమిర్చితోనే కాకుండా కొత్తిమీర లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చితోనే చేసుకోవచ్చు. ఓన్లీ ఉసిరికాయ పచ్చడి మాత్రమే, కొత్తిమీర కలపకుండా ఎండుమిర్చితో కూడా మనం చేసుకోవచ్చు. ఎలా ఇష్టమైన వాళ్ళు అలా తినచ్చు, టేస్ట్గా ఉంటుంది. బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చా నూరుకుంటే మనం టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు ఇప్పుడే వేసుకోవద్దు, ఆల్రెడీ మనకి ముక్కల్లో ఉప్పు ఉంటుంది కదా, చూసి మనం తర్వాత సరిపడా వేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, మన కొత్తిమీర పచ్చిమిర్చి ఇట్లా మెత్తగా నలిగినాక ఈ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ముక్కలు కూడా మెత్తగా దంచుకుందాం మొత్తం కలిపి. ఇవి మనం ఎప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు అండి. ఈ ముక్కలు మనకి సంవత్సరం అంతా స్టోర్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి మీకు ఎలా ఇష్టమైతే అలా, దేంతో కలిపి అంటే దాంతో కలిపి చేసుకోవచ్చు. అది మీ ఇష్టానికి ఉంటుంది, ఎలాగైనా చేసుకోవచ్చు మనం ఈ పచ్చడిని. ఇవి మొత్తం మెత్తగా అయ్యాక దీన్ని మనం పోపు పెట్టుకుందాం. ఉప్పు చూసుకొని సరిపోకపోతే, కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఉప్పు వేసుకోండి. ఇంకొంచెం మెత్తగా అయినాక మనం పోపు పెట్టుకుందాం. ఇలా నూరుకోవడం వల్ల మనకి కొంచెం రుచి పెరుగుతుంది. అదే మిక్సీలో వేసుకుంటే కాస్త బాగా మెత్తగా అయి పేస్ట్లో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అందుకని మీరు మ్యాక్సిమం రోల్లో చేసుకోవడానికే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మనం మెత్తగా నూరి పెట్టుకున్న ఉసిరి పచ్చడి ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుందాం. పోపుకి సరిపడా నూనె వేద్దాం. ఇప్పుడు పోపుకి సరిపడా ఒక 2 స్పూన్లు నూనె వేద్దాం. నూనె వేడెక్కాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాయిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుందాం. సిమ్లో పెట్టుకుందాం. తాలింపు బాగా వేగనిచ్చి పోపు పెట్టుకుంటే బాగుంటుంది.
తాలింపు మొత్తం మంచిగా అయింది. ఇప్పుడు ఈ పచ్చడిని తీసుకొచ్చి రోటి పచ్చడిని ఇందులో వేసుకుందాం. ఆయిల్ అంతా పచ్చడికి బాగా పడుతుంది. ఇట్లా ఒక 2 మినిట్స్ వేడి మీద ఉంచుకుంటే బాగుంటుంది. ఓకే, మొత్తం తాలింపు మొత్తం స్ప్రెడ్ అయింది, ఆయిల్ పట్టుకుంది మొత్తం చట్నీకి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, మనం పోపు వేసుకున్న పచ్చడి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇది అన్నంలోకి, దోశల్లోకి, టిఫిన్స్లోకి ఎలాగైనా మీరు వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. చూసారు కదా, ఉసిరికాయలు నిల్వ చేసి వాటితో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మరొక వంటకంతో మీ ముందుకు వస్తాను. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.